6వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. సృహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విరిష్యతే. ఎవడు స్నేహితుల ఎడలను, పరిచితుల ఎడలను, తటస్థుల ఎడలను, మధ్యస్థుల ఎడలను, శత్రువుల ఎడలను, సజ్జనుల ఎడలను, పాపుల ఎడలను కూడా సమబుద్ధి కలిగి అనగా ఆత్మదృష్టి కలిగి యుండులో వాడు ఉత్తమోత్తముడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహరి స్థితః ఏకాకీయుత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఈ ఆత్మదృష్టి లేక ఆత్మనిష్ట కలుగుటకు ధ్యాన సాధన ఉపదేశించున్నాడు. సాధకుడు యోగి రహస్య ప్రదేశమందు ఒంటరిగా నుండి ఇంద్రియములను మనస్సును నియమించి ఆశలుడిగి ఎవడి నుండి ఏదియు పరిగ్రహింపక లోక సంగ్రహము వదిలి సదా యోగానుష్ఠానము నర్పవలెను అనగా ధ్యానమగ్నుడు కావలెను. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మనః నాచ్యుచ్చిత్రం నాతిరీచం చైలాజిన కుశోత్తరం. శుచియగు ప్రదేశమందు మిక్కిలి ఎత్తును మిగుల పల్లములనందు గాని సమస్థలమందు గాని తలస్థలమందు దర్భాసనము దానిపై కృష్ణాజినము దానిపై వస్త్రము గాని చిత్రాసనము గాని పరిచి సుస్థిరముగా ఆసనం కల్పించుకునవలెను. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగమాత్మవిశుద్ధయే. అట్టి ఆసనముపై సుఖముగా కూర్చుండి ఇంద్రియముల యొక్కయు మనస్సు యొక్కయు వ్యాపారమును కట్టిపెట్టి మనస్సును లక్ష్యముపై ఏకాగ్రమునర్చి చిత్తశుద్ధికై ధ్యాన యోగాభ్యాసము నర్పవలెను. సమంకాయ శిరోగ్రీవం ధారయాన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశచ్ఛానవలోకయన్. ప్రశాంతాత్మా విగతభీతిః బ్రహ్మచారి వ్రతే స్థిరః మనసంయమ్యమచ్చితతః యుక్త ఆసీత మత్పరః. నడుమును మెడను శిరమును నిడుపక చలింపక స్థిరముగా నుండి దిక్కులు చూడక ముక్కుకొనను దృష్టి నిలిపి నాపై మనస్సు నిగ్రహించి నిలిపి తన్మయుడై భయము వీడి బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి శాంతచిత్తుడై ధ్యానమునర్పవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిర్నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఇట్లెల్లప్పుడూ ఆత్మానుసంధానమునర్చు యోగి మనస్సును స్వాధీనపరుచుకొని నా స్థితియు నిర్వాణ పదమని పిలువబడినదనియు ఆగు పరమశాంతిని పొందుము. నాత్యత్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అర్జున, తిండిపోతునకు ఈ యోగము సాధ్యము కాదు. బొత్తిగా ఉపవాసము చేయువాడికి కూడా యోగము కుదరదు. అట్లే ఎక్కువ నిద్రించువానికిని అసలే నిద్రలేక జాగరణ మొనర్చువానికి కూడా ఈ యోగము అసాధ్యము. ఆహార విహార నిద్రాదుల యందును ఇవి అవి అనలేలా సర్వకర్మల యందును మితమును పాటించువానికే ఈ యోగము సిద్ధించి దుఃఖహారమగును. సాధనకు మూలము ఆహార నియమము కావుననే భీష్ముడు ధర్మరాజునకు ప్రతి దినము 2 సార్లు మితముగా భుజించి నడుమ జలము తప్ప మరేమియూ పుచ్చుకొనకుంటే
తపశ్చకులకు మొదటి పాఠముగా చెప్పినాడు. ఇట్టి వారిని సదోపవాసియందురు. ఆరోగ్య శాస్త్రము కూడా మితమగు సాత్వికాహారములను సకాలమున చక్కగా నమిలి భుజించుట వలన శరీరము రోగరహితమై మనస్సు నిర్మలముగా నుండునని ఘోషించుచున్నది. ఆహార నియమములు లేకుంటుటే అది వ్యాధులకు మూలము. ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి కలుగును. తన్మూలముగా తామసిక మగు నిద్రను కూడా జయింపవచ్చును. పెందలకడ నిద్రించుట, మేల్కొనుట, శరీరమునకు అవసరమగు దానికంటే ఎక్కువ నిద్రింపకుండుట, పగటి నిద్ర వర్జించుట ముఖ్యంగా పాటించవలసిన నియమములు. దీనివలన సాధకుడుకు రాత్రి చక్కగా నిద్రపట్టుట, స్వప్నదోషములు లేకుండుట, అమూల్యముకు కాలము వృధా కాకుండా సాధనకు ఉపకరించుట మొదలగు లాభాలెన్నో కలుగును. ఇదే విధముగా స్నాన విషయమును కూడా ఆరోగ్య విధులను అనుసరించవలెను. ఇక విహార విషయములను అనగా స్త్రీ పురుష పరస్పర సంబంధములను విషయములను కడు జాగూరుడై ఉండవలెను. నైష్టిక బ్రహ్మచారి అయినచో ఉత్తమోత్తమము. ఇది శత్రువులతో బయలునందు పోరాడుట వంటిది. ఇందుకు తగిన బలము లేని వారు కోటలో నుండి శత్రువును ఎదుర్కొన్నట్లు గృహస్థాశ్రమము నుండి జీవితమునకు నియమబద్ధమునర్పవలెను. సత్సంతానార్థుడై భూతక ఋతుకాలమందు శుభదినమున స్వభార్యలను గూడుట గృహస్థుల ధర్మము. కామవాసనల వరుసడై ఈ వ్రతము ఉల్లంఘించుటటు కంటే గృహస్థుల బ్రహ్మచర్య దీక్ష. ఇట్టి వారిని సదా బ్రహ్మచారులందురు. ఇంతేగాక భార్యా సమేతులై పూర్ణ బ్రహ్మచర్యములను అనుష్ఠరింపగలిగిన వారిని గూర్చి చెప్పవలసినదేమి? 12 సంవత్సరములు త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్యమును పాలించినచో ఏ ఇతర సాధనములు లేకయే భగవత్పార్పి యగు అని శ్రీరామకృష్ణులు నొక్కి వక్కాణించిరి. ఇందులకు తార్కాణముగా శ్రీరాముడు, ధర్మరాజాదులు, శ్రీకృష్ణుడు మున్నగు మహనీయుల దుష్ట రాక్షసులు నిగ్రహించి మహత్కార్యములకై 12-14 సంవత్సరములు భార్యా సమేతముగా బ్రహ్మచర్య వ్రతములను అవలంబించిరి. కావున మనుజుడు తన అంతరంగమునందలి అసురులను నిర్జించి ఈశ్వర స్థితిని పొందవలనన్న బ్రహ్మచర్య వశ్యావశ్యకము. వీర్యమే మానవునికి శారీరక మానసిక బలము. ఇది బహిర్గతమైనచో దౌర్బల్యము కలుగును. అట్లుగాక ఉత్కురేష్ఠులకు వారికి వీర్యవంతమగు ఓజస్సును ఆత్మబలముగా మారి ఆయుస్సు, బలము, తేజము, ధైర్యము, ధారణాశక్తి, చిత్తాగ్రత మొదలగు ఉత్తమ గుణసంపద చేకూర్చును.